దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొద్ది వారాలుగా దేవుడు తన వాక్యం ద్వారా మనందరిలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. వింటున్నారు అందరూ జాగ్రత్తగా? మీరు గమనించారో లేదో, కొన్ని వారాలుగా దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఉన్న బలహీనతల గురించి మనకి ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వచ్చారు. ఈరోజు మన ఆత్మీయ బలహీనతలు తీర్చేటువంటి ఒక గొప్ప ఔషధం. చూడండి, శరీర బలహీనతలకి మనం వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఔషధాలు, మందులు మనకి రాస్తూ ఉంటారు. అలాగే శరీర బలహీనత ఎలా అయితే ఉందో మనకి ఆత్మీయ బలహీనత కూడా ఉంది. చాలాసార్లు చెప్పాను కదా, మనిషి శరీరము ఆత్మల సముదాయం. శరీరము ఆత్మ ప్రాణము కలిసినటువంటి జీవి మనిషి. శరీరానికి ఎలాగైతే బలహీనతలు వస్తూ ఉంటాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఏదైనా జ్వరం వచ్చినా, శరీరానికి ఏదైనా గాయం అయినా, ఏదైనా బలహీనత వచ్చినా మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఆత్మీయ బలహీనతలు ఎలా తెలుస్తాయి మనకి? ఎవరు చెప్తారు ఆత్మీయ బలహీనతలు? హల్లెలూయా! దేవుడే చెప్తాడు. దేవుడు సర్వరోగ వైద్యుడు, ఆయన పరమ వైద్యుడు. శరీరాన్ని ఆత్మను కూడా బాగు చేయగలిగినటువంటి శక్తిమంతుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! కొన్ని రోజులుగా మనలో ఉన్నటువంటి బలహీనతలను, మన ఆత్మీయ జీవితంలో ఉన్న లోపాలను తెలియజేస్తూ వచ్చినటువంటి దేవుడు ఈరోజు ఆ బలహీనతలన్నిటికీ కూడా ఒక పరిష్కారం, ఒక దివ్య ఔషధాన్ని ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనకి బయలుపరచబడుతున్నాడు. ఆ ఔషధం పేరే పరిశుద్ధాత్మ. హల్లెలూయా! ఏంటి ఔషధం? ఏంటి? దివ్య ఔషధం. ఆత్మీయ బలహీనతలన్నింటినీ కూడా సరిచేసి మనల్ని ఆత్మీయంగా బలపరిచేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ. దేవుడు త్రియేక దేవుడిగా ఉన్నాడు, ఏకత్వంలో ఉన్నాడు, కానీ మూడు స్వరూపాలుగా ఉన్నాడు: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు సృష్టి అంతటిని నిర్మించాడు, మానవులను నిర్మించాడు. ముగ్గురు ఒక్కటే. ఆది నుంచి మనం చూస్తే బైబిల్ ముగ్గురు కూడా ఉంటారు. కుమారుడైన యేసుక్రీస్తు వారు పాపంలో పడిపోయినటువంటి మానవుల రక్షణార్థమే ఆయన సిలువ యాగం చేసి సిలువపై బలి అయ్యాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని పరిశుద్ధతలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం, ఇందాక మీరు ఆరాధనలో చదివినటువంటి వాక్యం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. హల్లెలూయా! అపోస్తులైన పౌలు కొరింథులో ఉన్నప్పుడు ఆ ప్రదేశాలన్నీ సంచరించు ఎఫెసునకు వచ్చాడంట. ఎఫెసునకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూసి, అక్కడ ఆల్రెడీ సంఘం ఏర్పడింది, కొద్దిమంది శిష్యులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులుగా కొనసాగుతున్నారు. వారిని చూసి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందితరా అని అడిగితే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మేము ఎరుగం, మాకెవరు చెప్పలేదు. ఈరోజు చాలా సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. చాలా క్రైస్తవ సంఘాలు కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే తెలియదు అసలు ఎవరికి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత ఉందనే చాలా మందికి తెలియదు. కొద్దిమంది సేవకులు కూడా చెప్పరు. అక్కడ కూడా అదే పరిస్థితి. అంతకుముందు వాళ్ళు ప్రభువుని అంగీకరించారు, ఇంకా మన కింద వచనాలు చదువుకుంటే బాప్తిసం తీసుకున్నారు, కానీ సంఘంలో చేర్చబడ్డారు, శిష్యులుగా కొనసాగుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం వారికి లేదు, పరిశుద్ధాత్మ గురించి వారికి తెలియదు.
తర్వాత జరిగింది ఏంటంటే చూడండి, అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితరని అడుగగా వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పారు. వారు అప్పటికి బాప్తిసం కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏ రకంగా మీరు బాప్తిసం తీసుకున్నారని పౌలు వారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, యోహానును బట్టి యోహాను బాప్తిసం బట్టి మేము బాప్తిసం తీసుకున్నామని చెప్పారు. చూడండి, అందుకు పౌలు యోహాను తనకు వెనక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. బాప్తిసానికి నిర్వచనం మీకు చాలాసార్లు చెప్పాను. మనం తీసుకునే నీటి బాప్తిసము పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం. అదేందా యోహాను ఇచ్చిన బాప్తిసం ఏంటంటే నూతన నిబంధనలో మొట్టమొదట బాప్తిసం ఇచ్చినవాడు, నీటి బాప్తిసం ఇచ్చినవాడు. యేసుక్రీస్తు వారికి కూడా బాప్తిసం ఇచ్చినటువంటి వాడు బాప్తిసం ఇచ్చు యోహాన్. బైబిల్లో చాలా మంది యోహాన్లు ఉన్నారు కాబట్టి అతనికి బాప్తిసం ఇచ్చి యోహాన్, అతని పేరే బాప్తిసాలు ఇచ్చు యోహాన్ అని పెట్టడం జరిగింది. ఆయన ఏ బాప్తిసం ఇచ్చాడు? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడు. అప్పుడు చూడండి, పౌలు ఏం చేశాడు? 5వ వచనం చెప్తున్నా, అప్పుడు వారు ఆ మాటలు విని ప్రభు యేసు నామమును బట్టి బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవశించుటకును మొదలు పెట్టేది. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసు ప్రాంతంలో అక్కడ ఆల్రెడీ సంఘం ఏర్పడింది, బాప్తిసం తీసుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులుగా వారు కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా పౌలు వారి దగ్గరికి వచ్చి వేసిన ప్రశ్న ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇవి. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా నివసించును. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఏంటంటే ఆయన శిష్యులకి, చూడండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటానికై యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిశుద్ధ మానవుడిగా జీవించి 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతమైన మానవాళికి అవసరమైన బోధలు బోధించి 33.5 సంవత్సరాల అనంతరం సిలువపై మానవుల పాపాల నిమిత్తం ఆయన బలి అయ్యి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అందరి నిమిత్తమే, సంఘం నిమిత్తమే ఆయన చేస్తున్నాడు. అలా వెళ్ళే ముందు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. మిమ్మల్ని అనాథలుగా, అనాథ అంటే ఆదరించేవారు లేనటువంటి వారు, అదేందా ఆదరణ చూపేవారు లేదా ఆదరించేవారు లేనటువంటి వారిగా మిమ్మల్ని చెయ్యను. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి అయిన దేవునికి నేను ప్రార్థన చేస్తాను. ఆయన మీ దగ్గర ఉండటానికి, మీతో ఉండటానికి, మీలో కూడా ఉండటానికి వేరొక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యం మనం ఇప్పుడు చదువుకున్నాం. హల్లెలూయా. అర్థమైందా? కానీ ఈరోజు సంఘాల్లో ప్రాముఖ్యంగా ఏం బోధిస్తున్నారంటే, మీరు బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోతారు. మీరు విన్నారా మాటలు? అందరూ విన్నవాళ్ళే. మీరు బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోతారు. బాప్తిసం ఇంకా ఆలస్యం చేస్తున్నారు, త్వరగా తీసుకోండి, త్వరగా తీసుకోండి అని మీకు చెప్తూ ఉంటారు. ఏ బాప్తిసం అది? నీటి బాప్తిసం.
నీటి బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోరు. జాగ్రత్తగా వినండి. నీటి బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే ఆ బాప్తిసానికి బైబిల్లో రాయబడిన నిదర్శనం ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తమే మారు మనసు విషయమైన బాప్తిసం, నీటి బాప్తిసం. అంటే మనం ఈ లోకంలో జీవిస్తాం, మనకు తెలియనప్పుడు, దేవుడు ఎరిగినప్పుడు, దేవుడు ఎవరో తెలియనప్పుడు, దేవుడి ఉద్దేశాలు తెలియనప్పుడు మన పాపంలో జీవిస్తూ ఉంటాం. తెలియని స్థితిలో లోకాన్ని అనుసరించి పాపంలో జీవిస్తూ ఉంటాం. ఒక రోజున దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనలో పశ్చాత్తాపం వస్తుంది. ఎన్నో పాపాలు నేను చేశాను, ఎన్నో నేరాలు నేను చేశాను, వీటన్నిటి నిమిత్తమే యేసుక్రీస్తు వారు నా కొరకు బలయ్యాడని మనం తెలుసుకుని, నా పాపాలన్నీ కూడా ఆయన శిలువ మీద కొట్టివేయబడతాయని మనం తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది మనం నీటి బాప్తిసం తీసుకుంటాం. నీటి బాప్తిసం తీసుకుని మనం సంఘంలో చేర్చబడతాం. ఆ బాప్తిసం అంతవరకు ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి. అర్థమైందా? అర్థం అవ్వలేదు. నీటి బాప్తిసం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే, చూడండి, చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించటానికి తీర్మానించుకోవటం వరకు పనిచేస్తుంది. అర్థమైందా? ఇంకా అర్థం అవ్వలేదు. మనం పాపాలు విడిచిపెట్టి ప్రభువును అంగీకరించి ఇక నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తాను, ఇంకా పాపం లేనివాడిగా జీవిస్తానని ఒక తీర్మానం చేసుకోవటం వరకు నీటి బాప్తిసం ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మరి అక్కడిది అయిపోవట్లేదు కదా. అక్కడి నుంచి మనల్ని పరిశుద్ధంగా జీవింపచేసేది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించగలడా? మీరందరూ చెప్పండి, బాప్తిసం తీసుకున్న కాడి నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచనలో కానీ, మాటలో కానీ, క్రియల్లో కానీ, మనం చేసే పనుల్లో కానీ బాప్తిసం తీసుకున్న రోజు నుంచి నాకు పరిశుద్ధత వచ్చేసింది, నేను అసలు పరిశుద్ధంగా జీవిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు ఎవరన్నా? ఎవ్వరు ఉండరు. ఎందుకని? పరిశుద్ధంగా జీవించడానికి మన శక్తి సరిపోదు. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించటానికి తీర్మానించుకోవటం వరకు ఉంటుంది. అది కూడా పరిశుద్ధాత్మ ద్వారానే. ఆ తీర్మానం కూడా ఊరికనే మనకు రాదు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని దర్శించినప్పుడు ఆయన సువార్త మనలో ఫలిస్తుంది. ఎవరో ఒకరు సువార్త చెప్తున్నప్పుడు, ఏదైనా పాట పాడుతున్నప్పుడు, లేదా మన కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సువార్త ఫలించి మనలో ఆ పశ్చాత్తాపం కలగాలన్నా కూడా దేవుని కార్యమే, దేవుడే చేయాలి. అలా చేసి సంఘంలో చేర్చబడిన మనల్ని మన ఆత్మ, మనుష్య ఆత్మ, మీకు ముఖ్యంగా 3 ఆత్మలు ఉన్నాయి. ఒకటి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ. రెండవది మనుష్యాత్మ, మానవులకి దేవుడిచ్చినటువంటి ఆత్మ. మూడవది దురాత్మ, అపవాది ఆత్మ, మానవుల్ని పాపానికి నడిపించేది సాతాను ఆత్మ. సాతాను ఆత్మ చేసే పని ఏంటంటే మనిషిని ఎప్పుడు కూడా పాపంలోకి నడిపించడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం కూడా మనుష్యాత్మకున్న లక్షణం ఏంటంటే పాపానికి అనుకూలంగా నడుస్తాడు. హల్లెలూయా. అర్థం అవుతుందో అర్థం అవట్లేదు? కొన్ని పాటలు వచ్చేస్తున్నాయి, అందరికి నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న లోపాలకి ఔషధం చెప్తున్నాను నేను, మనలో ఉన్న సమస్యలకి పరిష్కారం చెప్తున్నా. అదేందా? మనలో ప్రతి ఒక్కరికి ఒక అంతర్మదనం ఉంటుంది. దేవుడిని నమ్ముకుంటే పరిశుద్ధత వచ్చేస్తుందా? రాదు. దేవుడిని నమ్ముకుంటే పరిశుద్ధంగా జీవించేస్తామా? జీవించలేం. ఎందుకని? ఈ లోకంలో దేవుని ఆత్మ, మనలో ఉన్న మనుష్యాత్మ కాకుండా సాతాను ఆత్మ కూడా ఉంది. సాతాను కూడా ఆత్మస్వరూపుగా ఈ లోకంలో సంచరిస్తూ ఉంటాడు. అటు గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదునా అన్నాడంటే, వాడు ఏది ఆకారం వేసుకుని ఏదో భయంకరమైన కనుగుడ్లు, భయంకరమైన వస్త్రాలు వేసుకుని వాడు రాడు. ఆత్మస్వరూపుగా ఉంటాడు. వాడు చేసేది ఏంటంటే మనుష్య ఆత్మను పాపానికి ప్రేరేపించడమే సాతాను చేసే పని. నిన్న సిస్టర్ గారు ఒక మాట అడిగారు, భారతీయ సిస్టర్ గారు, బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఏమన్నా సమస్యలు వస్తాయని. సమస్యలు రావు.
బాప్తిజం తీసుకుంటే సమస్యలు రావు, సాతాను వస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? బాప్తిజం తీసుకున్న కాడి నుంచి సమస్యలు రావు, ఎట్టి పరిస్థితుల్లో రావు. నేను చెప్తున్నా, కొన్ని ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. మళ్ళీ వ్యతిరేకించేవారు, నిందించేవారు, వద్దని చెప్పేవారు, ఆటంకపరిచేవారు, ఇవన్నీ ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా భయంకరమైన సమస్యలు ఏమి రావు. కానీ ఏమొస్తాయి? ఎవరు వస్తాడు? నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుని నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందితే, నువ్వు మారు మనసు వద్దు, నువ్వు పాపమే కరెక్ట్ అని చెప్పేవాడు ఒకడు సాతాను వచ్చి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడికి అవకాశం మనం ఇవ్వకూడదు. హల్లెలూయా. అర్థమైందా? చాలామంది చెప్పుకునేది ఏంటంటే, మీరు ప్రభు నమ్ముకుంటే మీకు సమస్యలు వస్తాయి అనుకుంటారు. రావు, అలా ఏమి వచ్చాయో. ప్రభు పరీక్షించే సమస్యలు వేరు, ఎప్పుడూ వస్తాయి వేరు. అవి మనం ప్రారంభ దశలో, మన ఆత్మీయ జీవిత ప్రారంభ దశలో ఎట్టి పరిస్థితుల్లో రావు. కానీ ఎవరు వస్తారు? మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించిన తర్వాత మన దగ్గరికి వచ్చేవాడు సాతాను. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తాడు? విడిచిపెట్టిన పాపానికే ప్రేరేపిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే విడిచిపెట్టామో, ఒకవేళ అబద్ధాలు విడిచిపెట్టామా, లంచగొండితనం విడిచిపెట్టామా, ఏ పాపాన్ని అయితే మనం విడిచిపెట్టామో అదే పాపానికి సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. అక్కడ మనల్ని బలపరిచి పరిశుద్ధతలోకి నడిపించాలంటే మన ఆత్మశక్తి సరిపోదు. గుర్తుపెట్టుకోండి, మనుష్యాత్మకు లోక సంబంధమైన అంశాల విషయమైన జ్ఞానమే తప్ప పరలోక సంబంధమైన అంశాలు మనుష్యాత్మకు అర్థం కావు. గుర్తుపెట్టుకోవాలి. మనుష్యాత్మకు ఎంతవరకు అంటే దేవుడిచ్చిన పరిమితి, లోక సంబంధమైన విషయాలే మనకు తెలుస్తాయి. పరలోక సంబంధమైన అనుభవాలు మనుష్యాత్మకు తెలియదు. కానీ ఎవరే తెలుసు? దేవుని యొక్క పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఆత్మీయంగా బలపరచడానికి, సంఘాన్ని పరిశుద్ధతలో నడిపించడానికి పరిశుద్ధ ఆత్మను, అంటే ఆయన ఆత్మను మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగం సర్వ మానవాళి పాప పరిహారార్థం, మొత్తం మనుషులందరి పాపాల నిమిత్తం ఆయన శిలువపై బలయ్యాడు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కేవలం సంఘానికే. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు అక్కడ యోహాను సువార్తలో? లోకము ఆయనను ఎరుగదు గనుక లోకం ఆయనను పొందనేరదు. హల్లెలూయా. కానీ ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, దేవుడు ఎంత గొప్ప వరం అంటే, మనకి ఇచ్చిన వరం మనతో పాటు ఉండటమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపిగా మనలో కూడా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది పరిశుద్ధాత్మ వరం అనేది, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి ఒక దివ్య ఔషధం. అన్ని రోగాలకి అదే పరిష్కారం. ఆత్మీయంగా ఉన్న అన్ని బలహీనతలకి మనం ప్రార్థన చేయలేకపోతున్నామా? పరిశుద్ధాత్మే పరిష్కారం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రార్థన వేరే ఉంటుంది, మనం చేసే ప్రార్థన వేరే ఉంటుంది. అర్థమైందా? నువ్వు వాక్యాన్ని వినలేకపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడే పరిష్కారం. నువ్వు ఆత్మీయ బలాన్ని పొందుకోలేకపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడే పరిష్కారం. అన్ని బలహీనతలకి, అన్నిటికీ కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడే పరిష్కారం. ఇంకొక మాట ఏంటంటే, చూడండి, రోమపత్రికలు మనం చూసినట్లయితే, రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అర్థమైందా? అలాగే ఇంకొక 9వ వచనం చదువుతున్నాను చూడండి, అదే అధ్యాయం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. హల్లెలూయా. రెండు మాటలు మీకు అర్థమైనయా? చూడండి, 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. 9వ వచనం ఏం చెప్తుంది? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కావుడు. ఇప్పుడు అసలైన క్రైస్తవులు ఎవరు? రెండు మాటలు మనం ధ్యానం చేస్తే, అసలైన క్రైస్తవులు ఎవరు?
పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకున్నారో వారే అసలైన క్రైస్తవులు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోని వారు క్రైస్తవులు కాదు. అర్థమైందా? అర్థమలేదు నేను చెప్పిన మాట. ఏం చెప్తుంది బైబిలు? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇంకోటి ఏం చెప్తుంది 14వ వచనం? ఎంతమంది అయితే క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని బిడ్డలై ఉంటారంట. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటేనే దేవుని బిడ్డలుగా కొనసాగలం, దేవునిలో కొనసాగలం, దేవునిలో నిలబడగలం. పరిశుద్ధాత్మను పొందిన వారినే ఆయన అంగీకరిస్తాడు. మీకు చెప్పాను కదా, పరిశుద్ధాత్మ లేకపోతే మనలో ఏ ఆత్మ ఉంటుంది చెప్పండి? పేతురులో ఏ ఆత్మ ఉంది? అప్పుడు దాకా పేతురు ప్రభువును వాదించాడు, నీకు సిలువే వద్దన్నాడు. ఏ ఆత్మ ఉంది అక్కడ? ప్రభు ఏమని గద్దించాడు? పేతురుని గద్దించాడా? సాతానా? పేతురులో ఉన్నటువంటి సాతాన్ని యేసుక్రీస్తు వారు గద్దించాడు. ఇంకా చూస్తే చూడండి, సిలువ దగ్గరికి వచ్చేసరికి ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. మూడు సార్లు చెప్పాడు, ప్రభువుని నేను ఎరగను అన్నాడు. ఇంకా పునరుద్ధానుడు అయిన క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఒక గదిలోకి వెళ్ళి భయపడి తలుపులేసి కూర్చున్నాడు. శిష్యులందరినీ తీసుకెళ్ళి ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని భయపడి, ప్రభు సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా తలుపులు తీయకపోయినా ప్రభు ఏదోలాని వెళ్ళి వారిని మళ్ళా బలపరిచాడు. అదేందా? అప్పుడు దాకా ఏ ఆత్మ పనిచేసింది? సాతాను ఆత్మ పనిచేసింది పేతురులో. ఏ రకంగా పనిచేసింది? ప్రభువుని నేను ఎరుగను. ప్రభు పేతురుకి ఇచ్చిన ప్రాధాన్యత, చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి నేను చెప్పిన మాటలు. చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మీయ జీవితంలో మేమెందుకు బలహీనంగా ఉన్నాం, మమ్మల్ని ఎందుకు దేవుడు అంగీకరించని అనుకుంటూ ఉంటారు. సరైన పోరాటం వస్తే పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు నిలబడలేరు. ఇక్కడ ఉన్న మీరు కానీ నేను కానీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు గనక పని చేయకపోతే ఎవ్వరం కూడా నిలబడం. పేతురు నిలబడ్డాడు. దానికి ఉదాహరణ పేతురు నిలబడ్డా? ఎన్ని సంవత్సరాలు చేశారు చేశాడు? అందరికంటే ఎక్కువగా పేతురే చేశాడేమో. ఒకవేళ ప్రభుతో సహవాసం చేసిన వాడు. ప్రభు ఎక్కువ బాధ్యత ఎవరికి చెప్పాడు? పేతురికే చెప్పాడు. సంఘాన్ని కాసే బాధ్యత కూడా పేతురికే చెప్పాడు. కానీ పేతురులో అప్పటిదాకా ఏ ఆత్మ పనిచేస్తుంది? సాతాను ఆత్మ. ఏ రకంగా పనిచేస్తుంది? ప్రభువుకు వ్యతిరేకంగా, ప్రభువుని ఎరుగునన్నట్టుగా, ప్రభువుకి దూరంగా, ప్రభు ఆలోచనలకు విరుద్ధంగా అపవాది ఆత్మ పేతురుని ప్రేరేపిస్తూ వచ్చింది. హల్లెలూయా. కానీ ఒకరోజు మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత పేతురు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతవరకు ప్రభు ఎవరో నేను ఎరుగనన్నటువంటి పేతురు అందరికంటే అక్కడ 3 లక్షల మంది ఉన్నారు. ప్రభువుని సిలువేసినప్పుడు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అక్కడ సువార్త ప్రకటించేటప్పుడు 3 లక్షల మంది ఉన్నారు. దాదాపు చాలా మంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, మీరు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదువుకుంటే మీకు తెలుస్తుంది. అక్కడ అనేక దేశాల మంది ఉన్నారు. అనేక దేశాల నుంచి వచ్చిన వారు, అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు. 3 లక్షల మంది ప్రజలకి చూసి కూడా భయము లేకుండా ధైర్యం కలిగి ప్రభు ఎవరో ఎరుగునన్నటువంటి వాడు, సిలువు దగ్గర ప్రభువుని ఎరుగునన్నటువంటి పేతురు ప్రభువే లోకరక్షకుడు, ప్రభువే ఆధారము, ప్రభువు నమ్ముకుండని బోధించటం ప్రారంభించాడు. హల్లెలూయా. అర్థమైందా? అర్థం అవ్వలేదా? చూడండి, చాలా చోట్ల మనకి కొన్ని బోర్డులు పెడుతూ ఉంటారు, ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత. అదేందా? పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్కి ముందు రూపం వేరే ఉంటుంది, ట్రీట్మెంట్కి తర్వాత రూపం వేరే ఉంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకానికి ముందు, పరిశుద్ధాత్మ అభిషేకానికి తరువాత. హల్లెలూయా. అదేందా? క్రైస్తవుడి యొక్క ఆత్మీయ జీవితం ఖచ్చితంగా చెప్పొచ్చు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందక ముందు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత. 3 లక్షల మంది ప్రజలున్న భయం లేకుండా ధైర్యంగా
యేసుక్రీస్తు వారిని గూర్చిన సత్య సువార్తను ప్రకటించినటువంటి వాడు అపోస్తుడైన పేతురు. హల్లెలూయా. కారణం ఏంటంటే అతను కాదు, పేతురు గొప్పతనం కాదు, పేతురు జ్ఞానం కాదు, పేతురు శక్తి, పేతురు బలం కాదు, ఏది పేతురు ధైర్యం కాదు. ఎవరున్నారు లోపల? పరిశుద్ధ ఆత్మ దేవుడు లోపలుండి ప్రకటింప చేశాడు. అర్థమైందా? అలాగే అక్కడ 3 లక్షల మంది సువార్త వింటే 3,000 మంది రక్షించబడ్డారు. ఆ 3,000 మందిని సిద్ధపరిచిన వాడు ఎవడు? మీకు కింద చెప్పాను కదా, పరిశుద్ధాత్మ దేవుడు ముందు కూడా మనలో కార్యం చేస్తాడు. మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిసం తీసుకుంటే ప్రభువుని అంగీకరించడం, ఇవన్నీ కూడా అప్పుడు చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యమే. తర్వాత మనల్ని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచేది కూడా పరిశుద్ధాత్మ కార్యమే. అర్థమైందా? ఆ 3,000 మందిని సిద్ధపరిచిన వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. పేతురు గొప్పతనం కాదు. ఇక్కడ మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు మాట్లాడుతున్నది కూడా నన్ను బలపరిచే పరిశుద్ధాత్మ దేవుడే. నేను అదే అడుగుతా ఎప్పుడు కూడా, నా జ్ఞానంతో నా వాక్కు అడగను. ఎంత ప్రార్థించింది కూడా, నీ వాక్కు కావాలి, నీ ఆత్మ నడిపింపు కావాలి, నువ్వు మాట్లాడాలి అంతే. మనం మాట్లాడితే మన మాటలు ఎవరు వినరు. మనం ఎంత సువార్త చెప్పినా ఎవరు వినరు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనూ కార్యం చేయాలి, అవతల వ్యక్తిలోనూ కార్యం చేసినప్పుడే అక్కడ దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? పాపమును ఒప్పింపజేసేది, పాపమును విడిచిపెట్టడానికి మనం తీసుకునేది నీటి బాప్తిసం. నీటి బాప్తిసంతోనే మన ఆత్మీయ జీవితం ఆగిపోతే మనం దేవుడు అంగీకరించే క్రైస్తవులము కావు. ఆయనే చెప్తున్నాడు, ఎవడైనాను ఆయన ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడతారో వారే దేవుని బిడ్డలై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘానికి ప్రాముఖ్యంగా కావాల్సింది పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు సిలువలో మన పాపాలు కొట్టివేయబడతాయి. మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఒక తీర్మానం చేసుకుని మనం ప్రభు దగ్గరికి వచ్చి నీటి బాప్తిసం తీసుకుంటే మన పాపాలు కొట్టివేయబడతాయి. కరెక్ట్ ఎక్కడ దాకా. కానీ అక్కడి నుంచి సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రభువుని చేరే వరకు, పరలోకం చేరే వరకు మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతమంది పొందుకున్నారు? పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను మనకు చెప్పాను. ఎంతమంది? ఎవరు పొందుకోలేదా? మీకు అవసరమా కాదా? సరే, కొన్ని రుజువులు కూడా చూపిస్తారు మీకు. పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్నామా లేదా అనేది ఒక రుజువును కూడా మీకు చూపిస్తారు. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. చూడండి. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనసు అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిందా రాలేదా అని రుజువులు కూడా చెప్తున్నాం. చాలా చోట్ల ఏంటంటే ఎంత గట్టిగా కేకలేస్తే అంత పరిశుద్ధాత్మ వచ్చేసినట్టు. అదేందా? ఎంత గట్టిగా, కొన్ని చోట్ల డ్యాన్స్ ఎంత గట్టిగా వేస్తే అంత పరిశుద్ధాత్మ వచ్చేసినట్టు. అవునా? చాలా చోట్ల చూస్తున్నారు లేదు? ఎంత గట్టిగా పాటలు పాడితే అంత పరిశుద్ధాత్మ వచ్చేసినట్టు. అవునా? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చాడా రాలేదని రుజువు ఏంటంటే, అంతవరకు కూడా మనలో ఉండేది సాతాను ఆత్మ, పిరికితనపు ఆత్మ. చెప్పాను కదా, అంతవరకు పేతురులో ఏ ఆత్మ పనిచేసింది? సాతాను. ఏ రకంగా పనిచేసింది? పిరికితనం. ప్రభు సిలువ చేయబడితే కూడా ఒప్పుకోలేదు పేతురు. ప్రభు సిలువ వేయబడి సిలువ మీద ఉంటే కూడా అక్కడ ప్రభువును తెలుసని చెప్తే తనను కూడా ఏదైనా శిక్షిస్తారేమో అని భయపడ్డాడు. అక్కడి వరకు జరిగేది ఏంటి? ఆయన పునరుద్ధానుడే లేచిన తర్వాత కూడా తలుపులు వేసుకుని దాక్కున్నారు. అప్పటిదాకా వాళ్ళలో పనిచేసింది ఏంటి? సాతాను ఆత్మ, పెరికితనపు ఆత్మ. తర్వాత పనిచేసింది ఏంటి? పరిశుద్ధ ఆత్మ, ధైర్యంగల ఆత్మ. ధైర్యంగా 3 లక్షల మందికి సువార్త ప్రకటించాడు అదే వ్యక్తి. అర్థమైందా? అర్థం అవ్వలేదు? మనలో ఇంకా పెరిగితనం పనిచేస్తుందంటే సాతాను ఆత్మ పనిచేస్తున్నట్లే. గుర్తుపెట్టుకోండి.
మరి ఏ విషయం మీదైనా భయము భయపడుతున్నారు, దేవునిలో ముందుకు వెళ్ళటానికి కానీ, దేవుని సువార్త ప్రకటించడానికి కానీ, దేవుని సేవ చేయటానికి కానీ, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కానీ, 10 మందిలో దేవుని బిడ్డలని చెప్పుకోవటానికి కానీ మీరు ఇంకా భయపడుతున్నారంటే మీలో పనిచేసేది సాతాను ఆత్మే. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు పేతురు వలె 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మందిలో వ్యతిరేకించేవారు చాలా మంది ఉన్నారు. అక్కడ మీరు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదువుకుంటే వీళ్ళందరూ ఏదైనా కొత్త మద్యం తాగారేమోనని కూడా అక్కడ చాలా మంది వాళ్ళని అవమానించారు, నిందించారు. అయినప్పటికీ కూడా భయం లేకుండా ధైర్యంగా సువార్త ప్రకటింపజేసింది పరిశుద్ధాత్మ. ఈరోజు మనం దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి భయపడవచ్చు, సిగ్గుపడుతూ ఎవరేమనుకుంటారో ధైర్యం లేకుండా చాటుమాటుగా ఉండి జీవిస్తున్నామంటే మనలో ఇంకా సాతాను ఆత్మ పనిచేస్తున్నట్టు. ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం? మళ్ళా చదువుతున్నాను చూడండి. అనగా మరల భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మ అపవాది ఆత్మ. స్వతంత్రాన్ని స్వేచ్ఛను ఇచ్చేది పరిశుద్ధ ఆత్మ. గుర్తుపెట్టుకోండి. మరలా భయపడటానికి, మరలా దిగులు పడటానికి, మరలా సిగ్గుపడటానికి మనం పొందింది సాతాను ఆత్మను కాదు, ధైర్యపరిచే పరిశుద్ధాత్మను. మీలో ఆత్మీయ ధైర్యం లేదు అంటే, అన్ని రకాల ధైర్యం ఉండొచ్చు, అది వేరు. మేము చాలా ధైర్యంగా ఉన్నామండి, మేము చాలా ఎవరికి భయపడడం, మేము చాలా ధైర్యవంతులు ఉంటాం, అది వేరు. మీకు అది శరీరపరంగా ధైర్యం, లోకపుసారమైన ధైర్యం. దేవుని బిడ్డనని చెప్పుకోవటానికి, దేవుని సాక్షిగా 10 మందిలో నిలబడటానికి, దేవుని ఉద్దేశానికి అనుకూలంగా నువ్వు పనిచేయటానికి, దేవుని పిలుపుకు అనుగుణంగా నువ్వు పనిచేయటానికి ఇంకా వెనకాడుతున్నావంటే నీలో ఇంకా సాతాను ఆత్మ పనిచేస్తున్నట్టే. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వస్తే భయం ఉండదు, ఎవరికి భయపడరు. అపోస్తులు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా పనిచేశారంటే వారి ఇష్టానుసారంగా లోకానికి అప్పగించేసుకున్నారు. తలకిందులుగా సిలువేయబడ్డారు. పౌలు శిరచ్ఛేదనం చేస్తుంటే నవ్వుతూ వెళ్ళిపోయాడు. తిమోతికి అప్పగించేసి నవ్వుతూ వెళ్ళిపోయి శిరచ్ఛేదనం చేయించుకున్నాడు. పేతురు తలకిందులుగా వేయించుకున్నాడు. నిలువుగా వేస్తుంటే నన్ను ఇలా తిరగేసి నన్ను సిలువేయండి, ప్రభువు నిలువుగా వేయించుకున్నాడు, నేను తిరగేసి వేయించుకుంటాను అన్నాడు. తలకిందులుగా వేయించుకున్నాడు. అదేవిధంగా యోహాన్ని కాగే నూనెలో వేశారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడు పిరికితనం ఉండదు. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరిని ధైర్యపరిచిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎదురుగుండా అగ్నిగుండం ఉన్నప్పటికీ కూడా దూకేశారు. ఎక్కడొచ్చింది వాళ్ళకి ధైర్యం? పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ధైర్యపరచబడదాం. మనలో ధైర్యం లేదంటే మనకు పరిశుద్ధాత్మ లేనట్టే. గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని రుజువులు ఉన్నాయి చూడండి. అదే అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. మీకు 2 చెప్పాను. ఆత్మ శరీరాల సముదాయమే మనిషి. బైబిల్లో శరీర క్రియలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. అర్థమైందా? బైబిల్లో ఆత్మానుసారమైన మనసు ఉంది, శరీరానుసారమైన మనసు ఉంది. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? లోక సంబంధమైన వాటి కొరకే ఎప్పుడు ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఆత్మానుసారమైన మనసు ఏం ఆలోచింపజేస్తుంది? ఈ లోకంలో ఏది శాశ్వతం కదా. మన శరీరం కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది ఒకరోజు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎన్ని ఉన్నా అన్నీ ఒకరోజు విడిచిపెట్టాలి. ఈ ప్రపంచంలో ఎంత ఆస్తి సంపాదించుకున్న ఒకరోజు ఈ ప్రపంచం అంతా లయం అయిపోద్ది. కాబట్టి ఆత్మానుసారమైన మనసు ఆలోచన ఎక్కడ ఉంటుంది? పరలోకంలో నాకు స్థానం కావాలి, శాశ్వత జీవానికి నేను చేరుకోవాలి, శాశ్వత జీవంలో నేను పాలు పంచుకోవాలి, నరకానికి వెళ్ళకూడదు, దేవుణ్ణి చేరాలనే ఆలోచనలతో ఆత్మానుసారమైన మనసు ఉంటుంది. ఈరోజు ఆత్మానుసారమైన ఆలోచనలే మనకు ఉన్నాయన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పండి. ఉన్నాయా? పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకుని నిద్రలో కూడా
నిద్రలో కూడా మనకు పరలోకం గుర్తురాదు. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడైనా ఎప్పుడైనా దేవుడు ఆయన చూపిస్తే తప్ప మనకు దయ తెలిసి ఏ దర్శనంలోనూ అసలు పరలోకం అనే ఆలోచన ఎప్పుడైనా వస్తుందా? మనం ఇక్కడే ఉంటాం, ఇదంతా మందే, ఈ లోకం అంతా మందే అనే ఆలోచన వస్తుందంటే శరీర సంబంధమైన మనసే పనిచేస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందినట్లు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మనకి మారు మనసు అంటే శరీర సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి, శరీర సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టి పరలోక సంబంధమైన ఆలోచనలు పొందుకోవటం. మారు మనసు అనుభవం మనకు లేదు అంటే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నట్లు కాదు. హల్లెలూయా. ఇంకొక మాట చదివి చూపిస్తాను చూడండి. 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాలో ఇంకా పాప నియమము లోపల ఉంది నా శరీరంలో. అది ఎప్పుడూ కూడా పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మను నేను పొందుకున్న తర్వాత పాప నియమముతో పాప నియమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అణిసివేస్తున్నాడు. చూడండి, మీకు ఎప్పుడైనా ఒక అనుభవం ఉంటుంది. ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనం ఏదైనా అబద్ధం చెప్పామనుకోండి, మనం అబద్ధం చెప్పామని పదే పదే మనలో ఒక రకమైన బాధ వస్తుందా రావట్లేదా? ఎప్పుడైనా వస్తుందా? చిన్నదే చెప్పాను అబద్ధంగా, చిన్నదేం కాదు, అది కూడా పెద్ద పాపమే. కానీ అబద్ధం కూడా ప్రాణం తీసేసేంత పాపం. దేవుడు ప్రాణాన్నే తీసేసాడు అబద్ధం ఆడితే. మీకు అబద్ధం అంటే ఒప్పుకుంటారు, ఉన్నాయంటే ఒప్పుకోరు కాబట్టి చెప్తున్నా. అదేందా? ఏదైనా అబద్ధం ఆడినా, ఏదైనా మనం పొరపాటు చేసినప్పుడు పదే పదే మనలో తప్పు చేసాం, ఈరోజు తప్పు చేసాం, అబద్ధం ఎందుకు చెప్పాం, లేదా ఈ చెడ్డ పని ఎందుకు చెప్పాం, ఈ చెడ్డ మాట ఎందుకు పలికాం, లేదా వీళ్ళని ఎందుకు అనవసరంగా దూషించాం అని పదే పదే మీలో వస్తుందా రావట్లేదు? ఈ అనుభవం చాలా మందికి ఉంటుంది. ఎంతమందికి ఉంది చెప్పండి, ఎంతమందికి ఉంది చెప్పండి. గట్టిగా చేతులు ఎత్తండి, పర్లేదు, మరేం పీలో వంశంలో. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం చేయటానికి కార్యం ప్రారంభిస్తున్నటువంటి అనుభవం. కానీ ఎంతమంది వాటిని విడిచిపెడుతున్నారు ఇప్పుడు చెప్పండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడో కూడా చెప్తున్నా. ఎంతమంది విడిచిపెడుతున్నారు? మేము పొరపాటు చేసాం, ఇంకా మళ్ళా చేయకూడదని ఎంతమంది తీర్మానం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇస్తున్నారు? ఇద్దరు. మరి ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి కార్యం చేయాలని ఆశపడుతున్నాడు, ఆయన పని ప్రారంభించాలని ఆశపడుతున్నాడు, కానీ మీరు అవకాశం ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న అనుభవం ఉందని ఒకరు ఇద్దరు చేతులు చూపించారు, మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యము చెయ్యాలని అనుకుంటున్నాడు అన్న అనుభవం ఇది. అర్థమైందా? మనల్ని గద్దించేవాడు ఎవరు గద్దిస్తారు చెప్పండి? సాతానాత్మ గద్దిస్తుందా? నువ్వు తప్పు చేసావు, తప్పు చేయొద్దని సాతానాత్మ చెప్పదు, పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. మీకు ఆ అనుభవం కూడా ఉంటుంది, చూసుకోండి కావాలంటే. పదే పదే అబద్ధానికి ప్రేరేపిస్తున్నా, పాపానికి ప్రేరేపిస్తున్నా, వ్యతిరేకతలకు ప్రేరేపిస్తున్నా, అది సాతాను ఆత్మ మనలో ప్రేరేపిస్తున్నట్లు. అలాగే మనలో ఏదైనా పొరపాటు మనం చేసినప్పుడు మనల్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉంటుంది, చూసారా? అది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మీలో పని చేయాలని, పని ప్రారంభించాలని ఆశపడుతున్నాడు. అలా ఆశపడ్డప్పుడు మీరు అవకాశం ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. మీరు అవకాశం ఇవ్వకపోతే సాతానాత్మే పనిచేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవలేదా? క్రైస్తవ సమాజానికి బాప్తిసంతో మన పని అయిపోవట్లేదు. బాప్తిసం తీసుకున్న వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. నీటి బాప్తిసం కేవలం మనం పాపాలు ఒప్పుకొని, పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి, ప్రభువుని అంగీకరించి సంఘంలో చేర్చబడే వరకు మీకు పనిచేస్తుంది. అక్కడి నుంచి మిమ్మల్ని పరిశుద్ధంగా నడిపించేది, ప్రభు సన్నిధికి చేర్చేది, పరలోకం చేరే వరకు మిమ్మల్ని నడిపించేది పరిశుద్ధాత్మ అభిషేకం మాత్రమే, పరిశుద్ధాత్మ బాప్తిసం.
పరిశుద్ధాత్మ బాప్తిసం మనలోకి వస్తేనే ఆత్మీయ శక్తి మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం చాలాసార్లు చాలా నీరసంగా ఉంటాం, శక్తి ఏది ఉండదు. ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకునేసరికి ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. అర్థమైందా? ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ఎక్కడ లేని శక్తి మనకు వస్తుంది. మీరు ఏం కష్టపడక్కల్లా. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆది అపోస్తులు అదే చేశారు. మేడగదిలో ఏం చేశారు వాళ్ళు? ప్రభువు చెప్పిన మాట విని, ముందు ప్రభువు మాట వినాలి, అలాగే ప్రభువుని పూర్తిగా ఎరిగి ఉండాలి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాలే, పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతాయి. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి. మేడగదిలో వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేశారంట. వారందరూ కూడా ఒకటే అంశం. ఏంటి అంశం? ఆయన చెప్పి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి, ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు చెప్తే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చే వరకు ప్రార్థన చేశారు. మనం కూడా వచ్చే వరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తాం ప్రారంభిస్తాడు. ఎలాగంటే నీ పొరపాట్లను హెచ్చరిస్తూ ఉంటాడు. నీకు నీవే గద్దెంపు వస్తుంది, లోపల నీలోంచి ఒక గద్దెంపు వస్తుంది, ఒక హెచ్చరిక వస్తుంది. నీకు ఇది తగదు, పరిశుద్ధ జీవితానికి ఇది మంచిది కాదు. ఆలోచనలు వచ్చినప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు, పరిశుద్ధ జీవితానికి ఇది తగినది కాదు, ఈ ఆలోచనలు సరైనవి కాదు. పౌలే ఒప్పుకుంటున్నాడు. పౌలు కంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు కదా. నేను చేయాలనుకున్నది చేయలేకపోతాను. ముందు 7వ అధ్యాయం చదువుకుంటే మీకు తెలుస్తుంది. రోమపత్రిక 7వ అధ్యాయం. నేను చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను, నేను చేయకూడదు అనుకున్నదే చేస్తున్నాను. కారణం ఏంటంటే నాలో ఇంకా పాప నియమం, పాత జీవితపు పాపం ఇంకా పనిచేస్తుంది. దాని నుంచి ఎవరు విడిపిస్తారు, ఎవరు కాపాడుతారంటే 8వ అధ్యాయం అంతా కూడా పరిష్కారం. పరిశుద్ధాత్మ దేవుడే పాప మరణ నియమముల నుండి మనల్ని కాపాడేవాడు, నీలో ఉన్నటువంటి పాపపు ఆలోచనల్ని అణిచివేసేవాడు, తీసివేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కానీ నువ్వు సహకరించాలి. సహకరిస్తున్నారా? మీకు 3 అంశాలు చెప్పాను. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేదా అన్నదానికి 2 రుజువులు చెప్పాను. ఒకటి మారు మనసు అనుభవం, అంటే లోకపరమైన ఆలోచనలు విడిచిపెట్టి పరలోకపరమైన ఆలోచనల కొరకే మనం ఆలోచిస్తూ ఉంటాం. మూడవది ధైర్యం, పిరికితనాన్ని విడిచిపెట్టి ధైర్యం, అంటే లోకపరమైన ధైర్యం కాదు. చాలామంది అనుకోవచ్చు నేను 10 మందినైనా సరే ఎదిరిస్తానండి అని, ఆ ధైర్యం వేరు. ప్రభు కొరకు ధైర్యం, ప్రభువును బట్టి ధైర్యం, ప్రభు నమ్ముకున్నందుకు ధైర్యం, ప్రభు సువార్త చేయడానికి ధైర్యం, ప్రభు సేవ చేయడానికి ధైర్యం, ప్రభు సాక్షిగా నిలబడటానికి ధైర్యం. ఈ ధైర్యం అనేది పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడే వస్తుంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలంటే ప్రార్థన చేయాలి. ఒకే అంశం మీద, ప్రభువా మమ్మల్ని అభిషేకించు. ఆ 12 మంది కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. పౌలు వారి మీద చేతులు ఉంచినప్పుడు, దైవజనుడైనటువంటి పౌలు చేతులు ఉంచినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని, అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నటువంటి వారు పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా భాషలు మాట్లాడుతున్నారంట. ఆది అపోస్తులు ఎలాగైతే మాట్లాడారో మేడగదిలో, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న 12 మంది లెక్క కూడా రాయబడింది. ఎవరికి మరితే వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చాడు. మీరు అపోస్తుల కార్యాలు అంతా చదువుకుంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తికి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ 12 మందికి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేడగదిలో అపోస్తులందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినట్టు అనుభవాలు ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి అనుభవాలు అన్నీ ఉన్నాయి. అర్థమైందా? ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఖచ్చితంగా కావాలి. ఎవడైనా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోకపోతే వాడు దేవుని బిడ్డ కాదు. ఎవడైనా పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించబడితే వారే దేవుని బిడ్డలై ఉంటారు, వారే పరలోకం చేరుతారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో వస్తున్నప్పుడు మనం అవకాశం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట కూడా బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిస్తే శాపం, భయంకరమైన శాపం. నీలో పదే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలని ఆశపడుతున్నప్పటికీ కూడా మనం ఇంకా సాతాను ఆత్మకే అవకాశం ఇస్తే, పాపానికి అవకాశం ఇస్తే దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మను దూషించిన వాడికి పాపక్షమాపణ కూడా లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం కేవలం సంఘానికి మాత్రమే, లోకానికి కాదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మక అనుభవం ఖచ్చితంగా కావాలని యేసుక్రీస్తు వారే చెప్పాడు. పరిశుద్ధాత్మ అనుభవం లేనివాడు ఏమవుతాడు చెప్పండి? పరిశుద్ధాత్మ అనుభవం లేనివాడు ఏమవుతాడు? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం విడిచిపెట్టయితే మనం అనాథలమా, ఆదరణ ఉన్నవాళ్ళమా? ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనాథలుగానే బతుకుతున్నారు. ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సేవకులు కూడా చెప్పరు. పరిశుద్ధాత్మ గురించి చాలా మంది చెప్పరు. ఓన్లీ నీటి బాప్తిసం వరకు, సంఘాలను నింపుకోవటానికి, వారి ఉపాధి పెంచుకోవడానికి బాప్తిసం తీసుకుంటే చాలు, నువ్వు బాప్తిసం తీసుకుంటే చాలు అంటూ ఉంటారు. అంతే. బాప్తిసం తీసుకున్నావా లేదని హెచ్చరిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే వరకు ఎవరికి బాప్తిసం కూడా ఇవ్వకూడదు. అర్థమైందా? అర్థమవలేదు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే వరకు బాప్తిసం కూడా ఇవ్వకూడదు. నపుంసకుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యెషయా గ్రంథం చదువుతుంటే అతనికి అర్థం కావట్లేదు. అప్పుడు ఫిలిప్పుని పంపించాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వెళ్ళి అతనికి సువార్త చెప్పి అతనికి బాప్తిసం ఇమ్మన్నాడు. అతన్ని అంగీకరింపజేశాడు, బాప్తిసం తీసుకున్నాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్న వాళ్ళకే బాప్తిసం ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళకి మందలుగా బాప్తిసం ఇచ్చేయటం కాదు. బాప్తిసం ఇచ్చిన వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడా లేదా చూడాలి. పౌలు ఏమడుగుతున్నాడు అక్కడ? ప్రశ్న, ఎంతమంది ఉన్నారు సంఘం అని అడిగాడా? ఎంత పెద్ద మందిరం ఉందని అడిగాడా? ఎప్పుడెప్పుడు కూడుకుంటున్నారని అడిగాడా? ఒకటే ప్రశ్న, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఏం చెప్పారు వాళ్ళు? అప్పటి వరకు మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కూడా ఉన్నాడనే తెలియదంట. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడే నిజమైన సేవకుడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారే నిజమైన విశ్వాసులు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేయండి. ప్రభువా, మాకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి ప్రభువా. మేము అనాథలుగా క్రైస్తవ సమాజంలో ఆదరణ లేని వారంగా, శక్తి లేని వారంగా, బలం లేని వారంగా ఉండాలని అనుకోవట్లేదు ప్రభువా. నాయన, నీ చేతిలో బలమైన బాణాల వలె వాడబడాలని ఆశపడుతున్నాం. ఆది అపోస్తలులకు ఎలాగైతే నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చావో, అలాగే నాయన అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో ఆ 12 మందికి ఎలాగైతే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చావో, ఈ రోజు నీ మందిరంలో కూడుకున్న మాకును నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని ప్రార్థన చేయండి. అందరూ కొరలుగెత్తి ప్రార్థన చేయండి. అంజకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లెలను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లెలను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంచకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అందరూ ప్రార్థన చేయండి. కోతకాల దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. గురుగులను గోధుమలను వేరు చేసే కాలంలో మేము ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మేము గోధుమలుగా జీవించగలం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నాయన మాలో ఉన్న పాపపు నియమాన్ని మేము జయించగలిగి మారు మనసు పొందగలం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారానే ఆత్మీయంగా మేము ధైర్యాన్ని పొందుకోగలం ప్రభువా అని. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మాలోకి నింపు నాయన అని ప్రార్థన చేయండి.
సాతాను ఆత్మను మాలోంచి తీసివేయమని ప్రార్థన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి సర్వసత్యంలోకి నడిపిస్తే తప్ప నువ్వు ఆత్మీయంగా బలపడలేవు నా ప్రియ సహోదరి సహోదరుడా. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి పనిచేస్తే తప్ప నువ్వు సంఘంలో స్థిరపరచబడలేవు నా ప్రియ సహోదరి సహోదరుడా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే తప్ప నువ్వు దేవుని పరిచర్య చేయలేవు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నీ ఆత్మశక్తి నాకు కావాలి ప్రభువా, నీ ఆత్మ సహాయము నాకు కావాలయ్యా. నా జ్ఞానంతో, నా శక్తితో, నా ఆత్మతో, ఆత్మీయ జీవితంలో నేను కొనసాగలేను ప్రభువా. అందుకే నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించున్నాం నాయన, వాగ్దానం చేసి ఉన్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, వాగ్దానాన్ని మా పట్ల ఈ క్షణమే నెరవేర్చమని ప్రార్థించండి. మీ నోరు తెరిచి బలంగా ప్రార్థించండి. అందరూ ఒకే అంశంతో ఎలుగెత్తి ప్రార్థించాలి. మీ నోరు తెరిచి మీ రెండు చేతులు పైకెత్తి, ప్రభు నాలో ఏ శక్తి లేదు, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలని ప్రార్థన చేయండి. లైవ్లోకి పెంచేవారు కానీ, మాటలు వినేవారు కానీ, మందిరంలోకి పెంచేవారు కానీ, నాలో ఏ శక్తి లేదు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచే, నీ పరిశుద్ధాత్మను నాకు దయచే ప్రభు. నా ఆత్మను బలపరచు నాయన, సాతాను ఆత్మను నాలోంచి తీసివేయి ప్రభు అని ఒక తీర్మానం చేసి ఎలుగెత్తి ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి. ఇప్పుడే మిమ్మల్ని దేవుడు అభిషేకిస్తాడు. మీరు ఆశపడి దేవుడిని అడిగితే ఆశపడ్డ ప్రాణాన్ని ఎంత తృప్తిపరుస్తానని దేవుని వాగ్దానం ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన సంఘం కొరకే పరిశుద్ధ ఆత్మ దేవుని అనుగ్రహించున్నాడు. కొలత లేని ఆత్మను మనకు అనుగ్రహిస్తాడని వాగ్దానం ఉంది. మరి ఇప్పుడే ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. బలంగా ప్రార్థన చేయండి. బలంగా ప్రార్థన చేయండి. నోరు తెలిసి ప్రార్థన చేయండి. రెండు చేతుల పైకెత్తి నీ పిల్లలు కూడా, పిల్లల మీద కూడా నా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని వాగ్దానం ఉంది. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అంచె దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడు. సంఘంగా కూడుకుని మేడగదుల అపోస్తుల వల్ల ఏక మనసుతో నీ ఆత్మ నాకు కావాలి ప్రభు. ఈ బలహీన పరిస్థితి నాకు వద్దునైనా ఆత్మీయ శక్తి నాకు కావాలి ప్రభు. లోకాశల నుంచి, శరీరేచ్ఛల నుంచి నాకు విడుదల కావాలి ప్రభు. పాపం నుంచి నాకు విడుదల కావాలి ప్రభు. తండ్రి, నీ సేవలో బలంతో, నీ ఆత్మ బలంతో నేను పని చేయాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. మీరు ఎంత బలంగా ప్రార్థన చేస్తే అంత త్వరగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. ఎలుగెత్తి ప్రార్థన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి ప్రార్థన. అందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరూ కూడా నీ ఆత్మను మాపై కుమ్మరించు ప్రభు అని ప్రార్థన చేయండి. నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించు ప్రభువా. నీ చేతిలో బలమైన ఆది అపోస్తుల వలె బలమైన సాధనాలుగా మేము పనిచేయాలి ప్రభువా. నీ ఆత్మతో ఈ సంఘాన్ని అభిషేకించు నాయన అని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి బిడ్డలందరినీ అభిషేకించండి ప్రభువా. నీ ఆత్మను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ శక్తిని బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డలందరినీ ఆత్మ ద్వారా ధైర్యపరచమని ప్రార్థిస్తున్నా. ఈ బిడ్డలందరూ కూడా నిశ్చితమైతే అన్య భాషలతో ఈ క్షణమే మాట్లాడలాగున నీ ఆత్మశక్తిని బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ బలమైన ఆత్మ కుమ్మరింపు బిడ్డలకి దయచేయండి. నీ పరిశుద్ధాత్మని బిడ్డలకు అనుగ్రహించండి. మందిరంలో ఉన్న అందరిపై నీ ఆత్మను కుమ్మరించండి ప్రభు. కొలత లేని నీ ఆత్మను మాపై కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించండి. దయగల తండ్రి, కృపగల మా దేవ, ఈరోజు నీ పరిశుద్ధాత్మ ఎంత ప్రాముఖ్యమో, మా ఆత్మీయ జీవితానికి ఒక దివ్య ఔషధం ఎంత అవసరమైనదో మాకు తెలియజేస్తున్నాం ప్రభువా. ఏగో తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తిని కొలతలేనంతగా మా అందరిపై కుమ్మరించండి. నీ ఆత్మశక్తితో ఇది మొదలుకొని ఈ సంఘం నింపబడాలి ప్రభువా. నీ ఆత్మశక్తితో ముందుకు వెళ్ళాలి ప్రభువా. నీ ఆత్మశక్తితో మారు మనిషి అనుభవంలోనికి రావాలి. నీ ఆత్మశక్తితో ధైర్యపరచబడాలి ప్రభువా. నీ ఆత్మశక్తితో సేవకు పిలువబడిన బిడ్డలందరూ పనిచేయాలి. అట్టి కృప ఏకీభించిన అందరికీ నీ దయచేయమని, మహిమ ఘనత మీరే పొందుకోమని, ప్రకటించబడిన వాక్యం కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారా ఫలింపు చేయమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ స్థలంలో నీ ఆత్మకార్యాలు జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాము తండ్రి.